ఓం విఘ్నేశ్వర నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం దుర్గాయ నమ. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకుల గురించి గత కొంతకాలంగా అనేక మంది ప్రఖ్యాత పండితులు, జ్యోతిష్కులు చాలా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచించడం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయని, అలాగే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయని, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తున్నాయన్న విషయం మనందరికీ తెలుసు. చాలామంది ఇంకా కూడా కుంభరాశి వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన కష్టాలు, అనేక రకాలైన బాధలు పడుతున్నారన్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అసలు కుంభరాశి వాళ్ళకి గోచార ఫలితాలు బాగున్నప్పటికీ కూడా, గోచార గ్రహాలు కొన్ని బాగున్నప్పటికీ కూడా ఎందుకు బాధలు పడుతున్నారు, ఎందుకు కష్టాలు పడుతున్నారు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చర్చించుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ప్రస్తుతం కుంభరాశిలో జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు. ఈ జన్మరాశిలోనే శని సంచారం చేయటం అనేది ఖచ్చితంగా కూడా శని ఆయన ఎంత రాస్యాధిపతి అయినప్పటికీ కూడా ఆయన స్థిమితంగా ఉండనివ్వడం. ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడతాడు, ఏదో ఒక రకమైన కష్టాన్ని పెడతాడు, ఏదో ఒక రకమైన టెన్షన్ పెడతాడు, ఒత్తిడిని పెడతాడు. ఆ ఒత్తిడి పెట్టాడు కదా అని మనం ఆ పని చేయకుండా వదిలేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ పనిని అలా కంటిన్యూ చేసుకుంటూ పోవాలన్న విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా. అందువల్ల శని భగవానుడు మరి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన టెన్షన్ పెడతాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేస్తాడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బదిలీ చేయిస్తాడు. ఇలాంటివన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు కలుగజేస్తాడు, అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండనివాడు. ఏదో ఒక రకం అంటే ఒకరోజు బాగుందంటే ఒకరోజు బాగోదు, ఒకరోజు బాగుందంటే ఒకరోజు బాగోదు. అది ఎంత పర్సెంట్ బాగుంటుంది, ఎంత పర్సెంట్ బాగోదు అనేది మన వ్యక్తిగత జాతకంలో బట్టి ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు మంచి స్థానాల్లో ఉండి శుభస్థానాల్లో ఉంటే కనుక ఆ తీవ్రత అనేది మనకు తగ్గుతుంది. ఒకవేళ మనకి వ్యక్తిగత జాతకంలో ఆ యొక్క శని ఉన్న స్థానం నీచ స్థానం అయ్యి ఆ దుష్టగ్రహాలతో చేరుంటే కనుక ఖచ్చితంగా, శత్రుగ్రహాలతో చేరుంటే కనుక ఖచ్చితంగా ఆ ఒత్తిడి అనేది పెరుగుతుందన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు మీకు ధనయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది, అంటే కుటుంబ పరంగా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన కానీ, మానసికమైన చింతన కానీ కలిగించే అవకాశాలు ఉంటాయి. ఆదాయపరంగా ఓకే, కానీ ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఆ ఆందోళన వేధించడం వల్ల మీరు 100% సంతృప్తిగా ఉండలేకపోతున్నారనే విషయాన్ని గమనించాలి. అలాగే చతుర్థంలో కుజులు ఉన్నారు. గురుమంగళ యోగం ఓకే, స్థిరాస్తుల పరంగా ఓకే. మీకు స్థిరాస్తులు అవి మీ దగ్గరికి, అంటే గతంలో చాలా కాలంగా మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ భూములకి సంబంధించి కానీ, స్థలాలకి సంబంధించి కానీ, ధనానికి సంబంధించి కానీ అవన్నీ కూడా మీకు మళ్ళీ ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఖచ్చితంగా కూడా అక్కడ మరి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కుంభరాశి వాళ్ళు. వాటిని తగ్గించుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా గొడవలు వస్తాయి, రప్చర్ అయిపోద్ది, బంధువులతో గొడవలు వస్తాయి, మిత్రులతో గొడవలు వస్తాయి, సంబంధాలన్నీ దెబ్బతింటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే ఇక్కడ శని వక్రించాడు, జన్మరాశిలోనే వక్రించాడు. వక్రించి ఆయన దృష్టి అంతా కూడా వ్యయ స్థానం మీద పడింది. ఈ వ్యయ స్థానం మీద పడటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆదాయం బాగా వస్తున్నప్పటికీ కూడా మీకు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, ఆకస్మిక ఖర్చులు వస్తాయి, అనాలోచిత ఖర్చులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి శని భగవానుడు గతంలో మీరు చేసిన తప్పులను కూడా మళ్ళీ రీసాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు నవంబర్ 15 వరకు కుంభరాశి వాళ్ళకి. గతంలో మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే, రాంగ్ స్టెప్స్ చేస్తుంటే, గతంలో మీరు ఏదైనా తప్పుడుగా ప్రవర్తించి తప్పుడుగా మీరు పనులు చేస్తుంటే, గతంలో మీరు కష్టపడకుండా ఫలితాలు ఆశిస్తూ ఉంటే, ఇలాంటివన్నీ కూడా మీ నిర్లక్ష్యంతో ఆరోగ్యం చెడిపోయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాడు ఈ శని భగవానుడు నవంబర్ 15 వరకు. ఆ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మీరు ఉత్తేజితం చేసుకోవడానికి, మీరు క్రమశిక్షణావంతమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి, మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవడానికి, మీ అలవాట్లను మార్చుకోవడానికి, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడు మీకు ఇంకో ఛాన్స్ ఇస్తాడు. ఈ ఛాన్స్ని కనుక మీరు ఉపయోగించుకుంటే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి. అంతే తప్పించి నేనేం మారను, నేను ఇంతే, నేను ఎవరి మాట విన్ను అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అన్న విషయాన్ని గమనించాలి. గ్రహస్థితి కొంతమేర కుంభరాశి వాళ్ళకి గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రహస్థితి కొంచెం చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంది. ఆదాయం పెరిగింది, ఆదాయ అవకాశాలు పెరిగాయి, ఆదాయ వనరులు పెరిగాయి. అయితే ఖర్చులు మాత్రం మీకు కంట్రోల్లో ఉండట్లేదు. ఖర్చులు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఖర్చులను అదుపు చేసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ శని భగవాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన్ని నిత్యము కూడా, ఎందుకంటే శని భగవానుడు స్తోత్ర ప్రియుడు కాబట్టి నిత్యము కూడా ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇక్కడ బుధుడు కూడా ఆయన ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు, ఆయన వక్రించి ఉన్నాడు, ఆయన షష్టమ స్థానం వైపు వెళ్తున్నాడు. ఈ షష్టమ స్థానం వైపు వెళ్తాం అంటే ఖచ్చితంగా కూడా అది ఆరోగ్య స్థానం అవుతుంది, ప్లస్ శత్రుస్థానం కూడా అవ్వటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ మాటను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. మీ మాటను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది అవుతుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా కూడా ఇతరులతో వాగ్వివాదాలు, బంధువులతో విరోధాలు, బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు, ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సప్తమంలోనే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు వ్యవహారంలో కూడా, అంటే మీ పార్ట్నర్స్ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా పరిచయం అవుతున్న స్త్రీల విషయంలో కూడా, కొత్త పరిచయమైన వ్యక్తుల విషయంలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క పరువు ప్రతిష్టలు, మీ కీర్తి ప్రతిష్టలు మీరు ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా అవి కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా మీకు అనుకూలంగానే ఉంటుంది. అప్పు చేసైనా సరే మీకు ఆ సమయానికి, ఆ టైంకి మీకు ఆ డబ్బులు అనేది వస్తాయి. మీ అవసరానికి, ఖర్చుల నిమిత్తం అవసరానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఆలోచించద్దు, నెగిటివ్గా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి, సానుకూల దృక్పథంతోనే ముందుకు నడవండి. అలాగే నిత్యము కూడా గురు ఆరాధన చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, గురు చరిత్ర పారాయణం చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, లేకపోతే మీకు నచ్చిన గురు సంబంధమైన ఆరాధనలు చేయండి. అలాగే శనికి నిత్యము కూడా జపం చేయండి. శివుని ప్రదోష కాలంలో శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, దీపారాధన చేయండి.
ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాల యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.